28వ కీర్తన 6వ వచనం. కీర్తన 28:6. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక, ఆయనకు స్తోత్రము కలుగును గాక. కాబట్టి యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకించేవాడు. 116వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. కీర్తన 116 మొదటి వచనం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. హల్లెలూయా. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. నా మొర, నేను ప్రార్థన, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను. క్రైస్తవత్వం ఎలాంటిదంటే ఇది మత సంబంధమైనది కాదు. అయితే సత్యం ఏమిటంటే అది మతం కాదు. ఏమిటి క్రైస్తవత్వము అంటే, యెహోవా నా మొరను నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. మనం ప్రార్థిస్తాము, చెప్పండి, దేవుడు గడి చెప్పాలా, ఆలకిస్తాడు. కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తాను. కాబట్టి నేను ప్రార్థిస్తాను, దేవుడు నా మొర ఆలకిస్తాడు. కాబట్టి ఆయన ఆలకించి నాకు జవాబును అనుగ్రహిస్తాడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు 116 2వ వచనంలో, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. కాబట్టి ఆయన నా మొర ఆలకిస్తున్నాడు, నా విజ్ఞాపనను ఆలకిస్తున్నాడు. నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తున్నాడు. చూడండి 102వ కీర్తన 17వ వచనం. కీర్తన 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన నిరాకరించట్లేదు. ఇంకో మాట చెప్తాను, నీ ఇంట్లో నీ సొంతోలు నిన్ను అసలు పురుగులాగా చూస్తారు. ఎందుకని? ఒక మాట మీద ఉండే రకం కాదు, ఒక దానికి కట్టుబడి ఉండే రకం కాదు, ఒకటి సంపాదించిన రకం కాదు, ఒకటి సాధించిన రకం కాదు. నీ ఇంట్లో వాళ్ళని పురుగు చూస్తారు. అయితే నీ ఇంట్లో వాళ్ళే నీ ఇంట్లోనే నీకు దిక్కు లేదు, నీ సమాజంలో నీకు గుర్తింపు లేదు, లేదా ఎవరిని పట్టించుకోడు, నువ్వు డబ్బా కొట్టుకుంటావు, అది నీ ఇష్టం, తప్పలేదు. అయితే అలాంటి జీవితంలో అలాంటి వ్యక్తిని, అలాంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎందుకు ఆలకించాలంటే ప్రార్థన? దేవుడు ఎందుకు జవాబు ఇవ్వాలా? ఒక సామాన్యమైన వ్యక్తే, ఒక సామాన్యమైన వాడు ఏముండదు, నీదేనే ఉండదు. ఆ వాడు మళ్ళీ ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, లేదా పట్టించుకోరు, పెద్ద దాని గురించి అసలు ఒక మనిషిలాగా కూడా చూడరు కొంతమందిని. అయితే ఇక్కడ రాయబడింది, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. సోదరుడా, సహోదరి, నీ ఇంట్లో వాళ్ళు నేను నిరాకరించవచ్చు, నీ స్నేహితులు నేను నిరాకరించవచ్చు, నీ బంధువులు నేను నిరాకరించవచ్చు, నీ పొరుగు వారిని నిరాకరించవచ్చు, కానీ ఈ దేవుడు నిరాకరింపక. నువ్వు ఎంత దరిద్రుడివైనా, ఎంత దరిద్రురాలవైనా, నీ దగ్గర కాని పైసలు లేకపోయినా, లేకపోతే నీకు గుర్తింపు లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, అప్పుల పాలైపోయినా, ఉన్నదంతా అమ్ముకున్నా సరే, జీవితకాలంలో అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినా, అంత దీన దరిద్రుడిగా ఉన్నా సరే, ఈ దేవుడు నిరాకరించడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు నిరాకరించే దేవుడు కాదు, ఆయన ఆ ప్రార్థన వినే దేవుడు, ఆలకించే దేవుడు. కాబట్టి సోదరుడ, సహోదరి, ఇలాంటి దేవుణ్ణి వందనాలు చెప్పుకుని ఎలా ఉండగలం? కాబట్టి మన ప్రార్థనలు త్రోసివేయక, నిరాకరించక ఆలకించినందుకై అయ్యా నీకు వందనాలు స్వామి, వందనాలు. ఒకవేళ నువ్వు నిరాకరించడం ఏమైపోయేవాని స్వామి, ఒకవేళ నువ్వు త్రోసివేస్తే ఎక్కడికి వెళ్ళేవాని స్వామి, ఎక్కడికి వెళ్ళేవాని? అందరూ నన్ను వదిలేశారు, అందరూ నన్ను నిరాకరించారు, అవమానపరిచారు, హేళన చేశారు. అలానే చావురా నా జీవితం, అలానే చేస్తావంతే, ఎప్పుడు బయటికి రాలేవు, చేస్తావంతే, అలానంతే నీ బతుకు అంతే. కాబట్టి నీ ముఖానికి అవి ఇది అది అని ఆ విధంగా అవమానపరిచారు, హేళన చేశారు, ఆ విధంగా అబాసుపాలు చేశారు. అయ్యా నన్ను నిరాకరించని నీ ప్రేమకే వందనాలు, నన్ను త్రోసివైన నీ ప్రేమకే వందనాలు.
పోరా నీ ఇష్టానుసారంగా చేసుకున్నావు, పోరా నీ యొక్క ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు, ఇష్టం వచ్చినట్టు బతికావు, మళ్ళీ వచ్చి నా దగ్గర ఏ ముఖం పెట్టుకొని వచ్చి దేవా సహాయించి, దేవా సహాయించి, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అని అనలేదు. నిరాకరించే ప్రజల మధ్యలో ఎన్నడూ నిరాకరించని ఈ ప్రేమగల దేవుడు ఆలకించి జవాబిచ్చి లేదా విడిపించిన ఆ ప్రేమకై కృతజ్ఞత చెప్పుకొని ఎలా ఉండగలం, వందనాలు చెప్పుకొని ఎలా ఉండగలం? ఇది అనుభవం అయితే ప్రభుని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా.